బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన గురుకుల బాట కార్యక్రమంలో కాంగ్రెస్ సర్కార్ వణికిపోయింది. గురుకులాలను బీఆర్ఎస్ శ్రేణులు పరిశీలించకుండా ఎక్కడికక్కడ నిర్బంధాలకు తెగబడుతోంది. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ పరిధిలోని 4 గురుకులాలకు విద్యాధికారులు తాళాలు వేశారు. గురుకులాల లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో గులాబీ శ్రేణులు గేట్ ముందే బైఠాయించి నిరసన తెలిపారు. సర్కార్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. గురుకులాల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయనటానికి సర్కారు వైఖరి నిదర్శనమని విమర్శించారు. అంతా బాగుంటే రేవంత్ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన గురుకుల బాట కార్యక్రమంతో కాంగ్రెస్ సర్కార్ వణికిపోతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, అసలు ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ గురుకులాలకు వెళ్లకుండా బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకుంటుంది? తాళాలు ఎందుకు వేస్తుంది? ఇందులో స్పష్టంగా గురుకుల పాఠశాలలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, బీఆర్ఎస్పీ నాయకులు అంటే విద్యార్థి విభాగంలో ఉన్నటువంటి నాయకులు వెళ్తే అక్కడ ఉన్నటువంటి లోపాలన్నీ బయటపడే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. నిన్న కూడా రాకేష్ రెడ్డి అంటే ములుగు జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడుగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి, అదేవిధంగా ములుగు జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేసిన మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి బడే నాగజ్యోతి కూడా వెళ్లిన క్రమంలో వాళ్ళిద్దరికి సంబంధించి అంటే ముఖ్యంగా రాకేష్ రెడ్డిని మెన్షన్ చేస్తూ ఇతను నా విధులకు ఆటంకం కలిగించాలనే విధంగా ఒక ఫిర్యాదు కూడా ఉన్నతాధికారులకు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా రాకేష్ రెడ్డి వెళ్లిన క్రమంలో అక్కడ అనేక సమస్యలను అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్పుకున్నారు. అంతకుముందు రోజు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే కురవికి సంబంధించినటువంటి ఏకలవ్య పాఠశాలకు మా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ వెళ్తే కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలను విద్యార్థులు చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఒక భరోసా దొరుకుతుంది అంటే బీఆర్ఎస్ కనుక అక్కడికి వెళ్తే ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి ఆహారం విషయంలో ఇబ్బందులు తలెత్తవనే విషయం అంటే వీళ్ళు వెళ్తే అక్కడ ఆహారానికి సంబంధించినటువంటి బాధలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే అడ్డుకుంటా ఉన్న పరిస్థితి. తాజాగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి తొర్రూరులో ఉన్నటువంటి 4 గురుకుల పాఠశాలలకు ఇటు బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ నాయకులంతా కూడా వెళ్లిన క్రమంలో ఆ 4 పాఠశాలలకు కూడా తాళాలు వేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. లోపలికి వెళ్తే విద్యార్థులకు సంబంధించిన సమస్యలు, వర్షాకాలంలో చెట్లన్నీ కూడా పెరిగిపోయిన పరిస్థితి గురుకుల పాఠశాలలో చూస్తా ఉన్నాము. ఆ చెట్లను కూడా తొలగించిన పరిస్థితి, పిచ్చి మొక్కలన్నీ కూడా పెరిగిపోయిన పరిస్థితి, ఆహారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, విషాహారం తిని ఇప్పటికే విద్యార్థులంతా కూడా ఆసుపత్రుల పాలవుతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో దాదాపు 50 మంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల ఇటు ఫుడ్ పాయిజన్ కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి తరుణం కాలంలో చూసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా లోపాలన్నీ బయటపడే అవకాశం. ఇప్పుడు చలికాలం వచ్చిన పరిస్థితుల్లో దుప్పట్లు కూడా అందించలేని దీనస్థితిలో ప్రభుత్వం ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాంటి దుస్థితిలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ లోపాలు బయటపడతాయనే అంశంలో అక్కడ ఉన్నటువంటి ఒకవేళ ప్రిన్సిపాల్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, బీఆర్ఎస్ నాయకులను లోపలికి అనుమతిస్తే ఆ లోపాలన్నీ బయటపడతాయి. తమ ఉద్యోగాలకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది అన్నటువంటి భయంతో కూడా అడ్డుకుంటున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇటు హన్మకొండ జిల్లా చూసినట్టయితే ధర్మసాగర్ సంబంధించినటువంటి బాలికలకు సంబంధించిన సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్పీ నాయకులు వెళ్లిన క్రమంలో వాళ్ళను కూడా అడ్డుకొని తాళాలు వేసిన పరిస్థితి. ముఖ్యంగా కొద్ది రోజుల్లో అంటే డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న క్రమంలో గురుకులాలకు సంబంధించినటువంటి అంశాలు అసెంబ్లీని షేక్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదే దీన్ని అంటే వీళ్ళు కనీసం లోపలికి కూడా అడుగు పెట్టకుండా అడ్డుకోవడమే విధానంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వల్ల నిర్బంధాలకు తెరతీస్తా ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. గురుకులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉంటారు. వాళ్ళకి సంబంధించి నాణ్యమైన ఆహారం అందడం లేదు, ఫుడ్ మెనూ సరిగా లేదు, ఫుడ్ పాయిజన్ జరుగుతోంది, ఆ గిన్నెలు సరిగా కడగడం లేదని అంశాలు తెరమీదకి వస్తా ఉన్నాయి. నాణ్యమైనటువంటి బియ్యం వాడడం లేదు, ముద్దలుగా బియ్యం కనిపిస్తా ఉన్న, అన్నం వండిన తర్వాత ముద్దలుగా కనిపిస్తా ఉంది. చారు కావచ్చు, పప్పు
చారులా కనిపిస్తా ఉంది, నీళ్ల చారులా కనిపిస్తా ఉంది. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ వాళ్ళు పెట్టినటువంటి ఈ కార్యక్రమం గురుకుల బాట చూసినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఇవాళ వణుకు పుట్టిందని మద్దతు చేసుకోవచ్చు. భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ మాజీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి గంట వెంకటరామారెడ్డి కూడా ఇటీవల కాలంలో వెళ్ళిన క్రమంలో అడుగునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పూర్తిగా అంటే రాష్ట్ర పదవుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ వెళ్ళినప్పటికీ అక్కడ అడుగునే ప్రయత్నము మాట్లాడనీయకపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విద్యార్థులు తమ బాధలు చెప్తే వాళ్లకు ఎక్కడ ఇబ్బంది కల్పిస్తారనే అంశం కూడా తెర మీదకి వస్తా ఉంది. నిన్న రాకేష్ రెడ్డి వెళ్ళిన క్రమంలో అతని మీద చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ ఒక లేఖ రిలీజ్ చేయడం అనేది ఇవాళ రాష్ట్రంలో ఒక సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులను నిర్వీర్యం చేయాలనే కుట్ర చేస్తా ఉందన్నటువంటి ఒక కష్టమైనటువంటి అవగాహన ఈ గురుకులాల బాట ద్వారా మనకు అర్థం అవుతా ఉంది. ఇప్పటికే చలికాలంలో దుప్పట్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందంటే వాళ్ళ గురుకులాల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. డార్మేటరీలకు సంబంధించినటువంటి విద్యార్థులు ప్రశాంతంగా నిద్రించే పరిస్థితి లేదని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. వంటశాలలు పరిశుభ్రంగా లేవు, మరుగుదొడ్లు కూడా పరిశుభ్రంగా లేవు. ఇవన్నీ గమనించేటువంటి కావచ్చు బీఆర్ఎస్ నాయకులంతా కూడా అక్కడికి వెళ్ళి బ్లీచింగ్ పౌడర్ లాంటివి చల్లుతున్న విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ చూసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా అడ్డుకోవాలి. డిసెంబర్ 7వ తారీఖు వరకు ఈ కార్యక్రమం ఉంది కాబట్టి ఎట్లాగైనా వీళ్ళను లోనికి వస్తే సమస్యలు బయటపడతాయి, లోనికి రాకుండానే ముందే అడ్డుకోవాలన్నటువంటి ప్రయత్నానికి తెలియజేస్తా ఉంది. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ధర్నాలు చేసి విద్యార్థుల పక్షాన తమ నిరసన అయితే తెలియజేస్తా ఉన్నారు. డిసెంబర్ 7 వరకు ఎట్లా అన్ని గురుకులాలకు వెళ్లి సమస్యలను రాసుకొని తెలుసుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అందజేసి అసెంబ్లీలో మాట్లాడే విధంగా తమ వంతు కృషి చేస్తామనేటువంటి మాట మాత్రం బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుల ద్వారా మనకు అర్థమవుతా ఉంది, వ్యక్తమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.